హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మన ఇన్ఫో వరల్డ్. ప్రయాణికులకు రక్షణ, పరిశుభ్రత, చిన్నపిల్లలు తప్పిపోవడం, వస్తువులు పోగొట్టుకున్న సమయాల్లో అవసరమైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ కొన్ని హెల్ప్లైన్ నెంబర్లు ఇచ్చారు. అవి మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేశాను. అవేంటంటే, మహిళల రక్షణార్థమై 182 హెల్ప్లైన్ నెంబర్ తీసుకొచ్చారు. మనం ఈ నెంబర్కి కాల్ చేస్తే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు రైల్వే శాఖ సమాచారం ఇస్తుంది. ప్రయాణికురాలు ప్రయాణించే రైలు నెంబరు, కోచ్ వివరాలు అక్కడ సిబ్బంది అడిగి తెలుసుకుంటారు. రైలు తర్వాత ఏ స్టేషన్లో నిలుస్తుందా అనే విషయాన్ని సదరు రైల్వే స్టేషన్లోని ఆర్పీఎఫ్ సిబ్బందికి తెలుపుతారు. స్టేషన్లో నిలిచేలోపు రైల్వే పోలీసులు ఫిర్యాదు చేసిన మహిళా కోచ్ వద్దకు చేరుకొని తక్షణ సాయం అందిస్తారు. ఒకవేళ మనం స్టేషన్కు చేరుకోవడానికి ఎక్కువ టైం ఉంటే రైల్లో ఉన్న టీసీకి తెలియచేసి అక్కడ పోలీసుల ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తారు. ఒకవేళ రైలులో చిన్నపిల్లలు తప్పిపోతే వెంటనే 1098 నెంబర్కు డయల్ చేయాలి. రైల్వే శాఖ ఈ నంబర్ కోసం ప్రత్యేకంగా రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేసింది. మీ విలువైన వస్తువులు, మొబైల్స్, బ్యాగ్స్ పోయినా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి. అలానే మనకు రైల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యత తదితర సమస్యల పరిష్కారానికి కూడా ఒక నంబర్ని ఇచ్చారు. అదే 138. ప్రయాణించే రైలు బోగీల్లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నా డయల్ చేసి సత్వర సాయం పొందొచ్చు. ఆహారం అవసరమైనా కూడా ఈ నంబర్కి కాల్ చేయొచ్చండి. మనం ఈ హెల్ప్లైన్ నెంబర్స్ అన్నీ గుర్తుంచుకోకపోయినా వాట్సాప్ నెంబర్ను ఉంచుకొని అవసరమైన సమయాల్లో కాల్ చేసి రైల్వే శాఖ అందించే సేవలు పొందొచ్చు. Thank you for watching my friends. Please like, share and subscribe to my channel.